శాస్త్రీయత అవసరం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం ప్రపంచమంతా సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా ముందుకు దూసుకుపోతుంది. భౌతికవాదపు మత్తు తారాస్థాయికి చేరింది. మనిషి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. దాని నుండి బయటపడలేకపోతున్నాడు. అయితే అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంది. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. కాబట్టి నవీన మానవుని మేధస్సును సంతృప్తిపరచి మానవ జాతిని సమస్యల సుడిగుండం నుండి విడుదల గావించాలంటే ఆధ్యాత్మికతను సైన్సు సాంకేతిక పరంగా మలచగలగాలి. పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. సున్నితమైన, సూక్ష్మమైన, అనంతమైన మేధస్సులపై కఠోర సాధనలు చేయించకూడదు. సాంకేతిక పరమైన విధానాలనే అనుసరించాలి తప్ప కఠోరం, కాఠిన్యం అనే అంశాలకు ఎటువంటి అవకాశం ఉండకూడదు. అన్నీ ఉండాలి, అన్నింటి మధ్యన ఉండాలి, దేనిలోనూ ఇరుక్కొనకూడదు. జీవితం సమగ్రంగా, సంపూర్ణంగా ఉండాలి. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగలిగితేనే ప్రపంచాన్ని పరిరక్షించగలుగుతాం. లేకుంటే భవిష్యత్తులో సామూహిక శిక్ష తప్పదు. శాస్త్రీయత అవసరం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం ప్రపంచమంతా సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా ముందుకు దూసుకుపోతుంది. భౌతికవాదపు మత్తు తారాస్థాయికి చేరింది. మనిషి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. దాని నుండి బయటపడలేకపోతున్నాడు. అయితే అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంది. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. కాబట్టి నవీన మానవుని మేధస్సును సంతృప్తిపరచి మానవ జాతిని సమస్యల సుడిగుండం నుండి విడుదల గావించాలంటే ఆధ్యాత్మికతను సైన్సు సాంకేతిక పరంగా మలచగలగాలి. పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. సున్నితమైన, సూక్ష్మమైన, అనంతమైన మేధస్సులపై కఠోర సాధనలు చేయించకూడదు. సాంకేతిక పరమైన విధానాలనే అనుసరించాలి తప్ప కఠోరం, కాఠిన్యం అనే అంశాలకు ఎటువంటి అవకాశం ఉండకూడదు. అన్నీ ఉండాలి, అన్నింటి మధ్యన ఉండాలి, దేనిలోనూ ఇరుక్కొనకూడదు. జీవితం సమగ్రంగా, సంపూర్ణంగా ఉండాలి. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగలిగితేనే ప్రపంచాన్ని పరిరక్షించగలుగుతాం. లేకుంటే భవిష్యత్తులో సామూహిక శిక్ష తప్పదు. శాస్త్రీయత అవసరం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం ప్రపంచమంతా సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా ముందుకు దూసుకుపోతుంది. భౌతికవాదపు మత్తు తారాస్థాయికి చేరింది. మనిషి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. దాని నుండి బయటపడలేకపోతున్నాడు. అయితే అన్ని సమస్యలకు
సమూల శాశ్వత పరిష్కారం ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంది. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. కాబట్టి నవీన మానవుని మేధస్సును సంతృప్తిపరచి మానవ జాతిని సమస్యల సుడిగుండం నుండి విడుదల గావించాలంటే ఆధ్యాత్మికతను సైన్సు సాంకేతిక పరంగా మలచగలగాలి. పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. సున్నితమైన, సూక్ష్మమైన, అనంతమైన మేధస్సులపై కఠోర సాధనలు చేయించకూడదు. సాంకేతిక పరమైన విధానాలనే అనుసరించాలి తప్ప కఠోరం, కాఠిన్యం అనే అంశాలకు ఎటువంటి అవకాశం ఉండకూడదు. అన్నీ ఉండాలి, అన్నింటి మధ్యన ఉండాలి, దేనిలోనూ ఇరుక్కొనకూడదు. జీవితం సమగ్రంగా, సంపూర్ణంగా ఉండాలి. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగలిగితేనే ప్రపంచాన్ని పరిరక్షించగలుగుతాం. లేకుంటే భవిష్యత్తులో సామూహిక శిక్ష తప్పదు.